తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో కవయిత్రి, రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కేతవరపు రాజ్యశ్రీ గారు ఉన్నారు. రాజ్యశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. రాజ్యశ్రీ గారు, మనము గురువుల గురించి మాట్లాడుకున్నాం కదండి. అవునండి. ఈరోజు మీరు ఏం వివరిస్తారు మాకు? ఈరోజు భగవంతుడి మీద నమ్మకం. భగవంతుడి మీద నమ్మకం. అవును, కొందరు భగవంతుడు ఉన్నాడంటారు, కొందరు లేరంటారు. ఏమిటంటారు అసలు? ఎందుకు వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి? అంటే ప్రతి మనిషి కూడా కొన్ని ఆశలు ఉంటాయండి, ప్రతి వాళ్ళకి కూడాను. అయితే భగవంతుడు ఒకసారి వాళ్ళు అనుకున్న పని కాకపోయేసరికి భగవంతుడు లేడు, ఉంటే కనుక నాకు ఇలా జరుగుతుందా అని చెప్పేసి చాలా బాధపడిపోతూ భగవంతుడిని నిందిస్తూ స్తుతించేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిందిస్తూ ఉన్నాడా, అసలు ఉన్నాడా అంటూ మనం చాలా వింటూ ఉంటాం కదా, అలా అనమాట. అంటే మనం అనుకున్న పనులు ఎప్పుడు కూడా కరెక్ట్గా జరిగిపోతున్నంత కాలం మనకు భగవంతుడి మీద నమ్మకం ఉంటుంది. కొంతకాలం మనకేవో కష్టాలు రావడమో, ఏదో దుఃఖమైన విషయాలు జరగడమో ఏవో ఉంటాయి. మనిషి అన్న తర్వాత సహజం కదండి, సహజం సుఖాలు. అవును, ఈ కష్ట సుఖాలు అనేది కావడి కుండలని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా. అంటే అటు ఇటు కదులుతూ ఉంటాయండి, ఎప్పుడు ఒకటే రకంగా. ఎప్పుడు సుఖం ఉన్న విసుగే, ఎప్పుడు కష్టం ఉన్నా కూడా విసుగ్గానే ఉంటుంది. అసలు జీవితంలో రెండు ఉన్నాయట విషయాలు. ఏమిటంటే రెండు విషాదాలట. అనుకున్నవన్నీ జరిగిపోవడము, అనుకున్నవన్నీ జరగకపోవడం. జరుగుతూ ఎందుకు అవుద్దండి? జరిగిపోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత సుఖం ఎప్పుడు తెలుస్తుంది మనకి? దుఃఖం ఉన్నప్పుడే సుఖం యొక్క విలువ తెలుస్తుంది. ఎప్పుడు సుఖాలే ఉన్నాయనుకోండి, దాని కొన్ని రోజులకి ఆ సుఖాలు అనుభవించి కాబట్టి రెండే విషాదాలు. ఏంటంటే సుఖాలు ఎక్కువైనా విషాదమే, దుఃఖాలు ఎక్కువైనా విషాదమే. కాబట్టి రెండు కావడి కొండలలో వచ్చి వెళ్తూ ఉంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఈ భగవంతుడి దయ మన మీద ఎప్పుడు కురుస్తూ ఉంటుందంటే, మనం కింద జన్మలో చేసుకున్నటువంటి కొంత సంచిత కర్మ ఉంటుంది. అది అనుభవించాల్సి వచ్చినప్పుడు మనకి కొన్నిటువంటి దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. ఆ దుఃఖం కలిగినప్పుడు భగవంతుడిని ఎక్కువగా చేసినా కూడా మన అనుభవం అంతా, మనం ఎంతకాలం ఈ దుఃఖాలు అనుభవించాల్సిన సమయం ఉందో అదంతా అయితే కానీ మనకి మళ్ళీ దాని నుంచి ఉపశమనం కలగదనమాట. ఒక సైకిల్ చక్రంలో కిందకి పైకి ఎట్లా వెళ్తూ ఉంటాయి, అది సుఖ దుఃఖాలు వెళ్తూ ఉంటాయి. అయితే దుఃఖంలో ఉన్నప్పుడు మనిషి ఏంటంటే అజ్ఞానంతో నాకు భగవంతుడు నన్ను చూడట్లేదు, నాకు ఇలా అయింది అలా అయింది అని చెప్పి నాకేనా ఈ కష్టాలు ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. అనుకుని భగవంతుడి మీద నమ్మకం లేదని చెప్పేసి అంటాడు కోపంతో. అలాగే ఒక చోట ఒక ఇద్దరు ఫ్రెండ్స్, స్నేహితులు వెళ్తూ ఉంటారు ఒక దారెంబడి అనమాట. సరే కాసేపు వాళ్ళకి ఏదో దాహం వేసి విశ్రమిద్దాం అని చెప్పి ఒక చెట్టు నీడని కూర్చుని ఉంటారు. అదొక మామిడి చెట్టు నీడ అనమాట. మామిడి చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఒక ఫ్రెండ్ ఏదో భగవంతుడి దయ కదా, ఎంత హాయిగా ఉంది ప్రకృతి అంతాను, చాలా బాగుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. రెండో అతను నాస్తికుడు. ఏం భగవంతుడు, మీ భగవంతుడు పిచ్చోడు, ఆయనకి ఏం చేసినా తెలియదు. చూడు అక్కడ ఉంది ఒక పెద్ద గుమ్మడి పాదు ఒకటి ఉంది, చూసావా? ఆ గుమ్మడి పాదుకేమో ఇంత కాయలు సన్నగా పీచల్లి అది ఉంది, ఇంత ఉంది ఆ తీగ, దానికి ఇంత పెద్ద గుమ్మడికాయ కట్టాడు. ఇంత పెద్ద మామిడి చెట్టుకి చిన్న చిన్న కాయలు ఇచ్చాడు ఈ భగవంతుడు, ఇదేమిటయ్యా అంటాడు అనమాట. అంటే ఏదైనా భగవంతుడు అలా నిందించకూడదు, మనం తెలిసి తెలియకుండాను, ఎందుకు పెట్టాడో అట్లా అని అంటాడు అనమాట. సరే అని మాటల్లో ఉండగానే ఒక మామిడికాయ వచ్చి అతని తల మీద పడుతున్నాడు, నాస్తికుడి మీద. చచ్చంద్ర దేవుడో అంటాడు అనమాట. అంత మామిడి పండు పడితే అలా అన్నాడు. చూసావా, దేవుడు లేడంటూనే దేవుడిని తలుచుకున్నావు నువ్వు, అంటే దేవుడు వచ్చి రక్షించు దేవుడా అని చెప్పేసి అంటాడు. సార్ దేవుడు లేడంటూనే ఇలా అన్నావు అని చెప్పి అంటాడు అని అప్పుడు అంటాడు అనమాట. ఒకసారి ఆలోచించు, దేవుడు ఉన్నాడు కాబట్టే ఇంత పెద్ద గుమ్మడికాయని కింద పెట్టాడు, ఆ గుమ్మడికాయ కనుక దీని మీద పెట్టుంటే నీ తలకాయ పగిలిపోయి ఉండేది, కాబట్టి ఏదైనా ఆయన ఆలోచించే చేస్తాడు ఆయన అని చెప్తాడనమాట. అంటే అలా ఉంటుందన్నమాట. దేవుడి మీద నమ్మకం లేదంటూ అది నిజమే కదా, నిజమే అయింది, ఆ తలకాయ నా మీద పడుతున్నా ఏమైందో అని చెప్పి అనుకుంటారు. నిజమేరా నువ్వు చెప్పింది, నేనేదో అజ్ఞానంలో అన్నాను అని చెప్పి అంటాడు అనమాట. అలా ఈ నమ్మకం అనేది మన దీన్ని బట్టి, అవసరాన్ని బట్టి మారుస్తూ ఉంటాం అనమాట మనుషులం. అలా కాకుండా నిండు సభలో ద్రౌపది తనకు వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసంతో కృష్ణ భగవాన్ని హే కృష్ణ అంటూ రెండు చేతులు ఎత్తేసిందంటే ఆవిడ. అంటే సర్వస్య శరణాగతి, నువ్వు తప్పితే ఇంకెవరూ లేరు అని చెప్పి. అందుకోసం కృష్ణుడు ఆవిడే మానభంగం కాకుండా
ఆవిడకి అనంతమైనటువంటి చీరలు వస్త్రాలు ఇచ్చి ఆవిడ మానాన్ని కాపాడడం జరిగింది. అలాగే ఎన్నో విషయాల్లో మనం నిజానికి భగవంతుడిని నమ్మకం లేకుండా, అదిగాక భగవంతుడిని అడగకుండా అన్నీ చేస్తాడని అనుకోవడం కూడా ఒకటి తప్పేనండి. ఎందుకంటే మనం అడగందే అమ్మాయినా కూడా పెట్టదంటూ ఉంటాం. కొన్నిసార్లు ఏమో భగవంతుడికి అన్నీ తెలుసు అంటూ ఉంటాం. అవును కదా. అది యొక్క మనిషి యొక్క అంటే మన కోరికలు కోరుకోవడం విషయంలో మనం కోరుకోక్కర్లేదు. కాకపోతే మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు కానీ అది కానీ వచ్చినప్పుడు తప్పకుండా మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో భగవంతుని నమ్ముకుంటే, ఆర్తితో పిలిస్తే తప్పకుండా మనకి ఈ ద్రౌపది యొక్క ఈ వస్త్రాభరణ ఆభరణలోనే మనకి తెలిసి వస్తుందండి. అంటే గొంతెమ్మ కోరికలు కోరుకోకుండా ఏదైనా ఆపదలు కష్టాలు వచ్చినప్పుడు తప్పదు ఇంకా అది నన్ను రక్షించాలి. అదిగాక ఏదో రక్షించేస్తాడులే అని బేఫర్ఫాగా కూడా కాదు, ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అంటే అది అయిపోతుంది, అవుతుందో లేదో అనే డౌట్ పడకుండా ఏదో చేద్దాం ప్రయత్నం చేద్దాంలే అని కాకుండా సంపూర్ణమైన విశ్వాసం ఉంటే చాలా బాగుంటుంది. అది ఇక్కడ ద్రౌపది చేసింది సంపూర్ణమైన విశ్వాసం. వచ్చి వస్తాడా రాడా అన్న ఆలోచన లేదు, వచ్చి రక్షిస్తాడు అని ఆవిడ చేతులు ఎత్తేసింది. ఇంకా దానికి అంతే అంత నమ్మకం అన్నమాట. అటువంటి నమ్మకం ఉంటే తప్పకుండా మనకు భగవంతుడు రక్షిస్తాడు. అలాగే ప్రహ్లాదుడి విషయం కూడా మనకు తెలిసిందే కదా. ప్రహ్లాదుడు తండ్రితోటి హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు రా విష్ణు అని తిరుగుతున్నాడు, ఎక్కడున్నాడు రా, ఇక్కడున్నాడా, ఈ స్తంభంలో ఉన్నాడా, అక్కడున్నాడా అంటే ఆయన సంపూర్ణ విశ్వాసం భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, ప్రతి దాంట్లో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడు, ఇక అన్ని చోట్ల ఒక చోట ఉన్నాడని కాదు, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ అని చెప్పేసి అంటాడు. దానికి ఇక్కడ ఉన్నాడా అని అంటేనా అని గద తీసుకుని ఆ స్తంభాన్ని కొడతాడు. ఆయన కొట్టేసరికి దాంట్లోంచి నరసింహావతారంలో విష్ణుమూర్తి రావడం జరుగుతుంది. అంటే ఏంటి అంత నమ్మకం, తండ్రి ఏదైనా చేయని అది అవుతుంది, ఉన్నాడు పరమాత్మ కానీ నిరూపించాడు ఆయన ప్రహ్లాదుడు. సంపూర్ణమైన విశ్వాసం అంటే నిరూపణ కూడా చేశాడు ఆయన. నిరూపణ చేసి అవును, ద్రౌపది విషయంలో నిరూపణ ప్రహ్లాదు విషయంలో నిరూపణ అయింది. అంటే మనం సంపూర్ణమైన విశ్వాసం భగవంతుడి మీద పెట్టి పూజించాలి. అది లేకుండా మనం కాదు అని అనుకుంటే అంటే సగం ఉంటే కనుక దానివల్ల అవ్వదు అని.